పహల్గామ్లో ఉగ్రదాడులు జరిగి 15 రోజులు గడిచిపోయింది. ఈసారి మేము కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే బహిరంగంగా ప్రకటించాడు. ఏంటి, మన సైన్యం దూకుడు చూపించడం లేదు అనుకుంటున్న టైంలో వాళ్ళ గుండెలు అదిరిపడేలా మీరు ఒక్క చోట దాడి చేస్తే మేము ఒకేసారి 9 చోట్ల దాడి చేస్తాం, దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడింది భారత సైన్యం. అత్యంత రహస్యంగా మూడో కంటికి తెలియకుండా భారత సైన్యం నిర్వహించిన ఈ ఆపరేషన్కే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. భారత మాత నుదుటిన ఉండే సింధూరాన్ని తాకే ప్రయత్నం చేస్తే మనం కొట్టే చావు దెబ్బ ఏ రేంజ్ లో ఉంటుందో పాకిస్తాన్ కు అర్థమయ్యేలా భారత త్రివిధ దళాలు కలిసి ఎయిర్ స్ట్రైక్ నిర్వహించాయి. ఆయా విభాగాలకు ఉండే ఎయిర్ ఫోర్స్ బలాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్లోని 9 వేరువేరు ప్రాంతాలకు పంపించి శత్రువు మన ఉనికిని కనుక్కునే లోపే మొత్తం నేలమట్టం చేసేశారు. ఈ ఒక ఆపరేషన్ భారత సైనిక శక్తినే కాదు, ఆ సైనిక శక్తికి మహిళా నాయకత్వం వహిస్తే ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఆపరేషన్ కి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించారు. అసలు ఆపరేషన్ సింధూర్ కి నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఎవరు? ఈ ఆపరేషన్ ని ఎలా లీడ్ చేసింది? వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో ఒక అనుభవజ్ఞురాలైన హెలికాప్టర్ పైలట్. ఆమె 2500 గంటలకు పైగా విమానయాన అనుభవాన్ని కలిగి ఉంది. కఠినమైన జమ్మూ కాశ్మీర్ ఈశాన్య సరిహద్దుల్లో ఆమె అనేక ఆపరేషన్లు ముందుండి నేతృత్వం వహించారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ధైర్య సాహసాలు ఎలాంటివో. 2019 డిసెంబర్ 18న ఆమె ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ను పొందారు. అయితే ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల వివరాలను మీడియాకు తెలియజేయడంలో వ్యోమికా సింగ్ కీలక పాత్రను పోషించారు. పాకిస్తాన్ ఎలాంటి మిషన్ కు పాల్పడినా భారత్ సిద్ధంగా ఉంది అని పాకిస్తాన్ కు వ్యోమికా సింగ్ ఒక స్వీట్ వార్నింగ్ ని ఇచ్చింది. అది కూడా పాకిస్తాన్ గుండెల్లో షార్ప్ గా బుల్లెట్ దూసుకుపోతే ఎలా ఉంటుందో అంత షార్ప్ గా వార్నింగ్ ని ఇచ్చింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా ఖురేషీ కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా భారత సాయుధ దళాల్లో మహిళా అధికారుల పాత్రను ప్రపంచానికి చాటి చెప్పినట్లయిపోయింది. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం, నైపుణ్యం, దేశంపై ఆమెకున్న ప్రేమ, దేశభక్తిని కనబరుస్తున్నాయి. భారత సాయుధ దళాల్లో ఆమె పాత్ర, మహిళా అధికారుల ప్రాముఖ్యతను, ఆమె నాయకత్వ సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఫైనల్ గా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ శక్తిని వ్యోమికా సింగ్ ప్రపంచానికి మరోసారి రుచి చూపించిందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని, వారి భవనాలు, స్థావరాలు అన్ని నేలమట్టమయ్యాయని వార్తలు వస్తున్నా అలాంటిది ఏం లేదు, మా వాళ్ళకి ఏం కాలేదు, 5 చోట్ల మాత్రమే భారత సైన్యం దాడి చేసింది, మేము కూడా బదులిస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మనం కొట్టిన చావు దెబ్బను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరో దరిద్రం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన 2 స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్యాక్ట్ చెక్ చేసి పాక్ నీచ బుద్ధిని బయట పెట్టింది. పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అంతా నకిలీదే. ఆ వీడియోలన్నీ పాతవి, భారత్ కు చెందినవి కూడా కాదు. పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 2024లో జరిగిన ఘర్షణలకు సంబంధించిన వీడియోలను, ఐర్లాండ్ లో జరిగిన మరో దాడులకు సంబంధించిన దృశ్యాలను వారు షేర్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. సో వ్యోమికా సింగ్ ధైర్య సాహసాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.